I used to set aside this. అలా దీన్ని పక్కన పెట్టేశాను. 89 my wife was called to glory. 89వ సంవత్సరంలో నా భార్య మహిమలోకి Then we వెళ్ళబడింది. used to go very often to my sister's place for comfort. అప్పుడు నేను ఆదరణ కొరకై నా యొక్క సహోదరి ఇంటికి వెళ్ళేవాడిని. In 93, 93 in the month సంవత్సరంలో of March, మార్చి నెలలో I went to my sister's place. నేను నా సహోదరి ఇంటికి వెళ్ళాను. And then they had meetings in Rajahmundry one day and in Kovur one day, Godavari. అప్పుడు అక్కడ కుడికలు జరుగుతూ వచ్చినాయి. ఒకరోజు రాజమండ్రిలో, ఒకరు కొవ్వూరులో, ఒకరోజు In Kovur, I was giving the last message on Sunday. కొవ్వూరులో ఆదివారం రోజున నేను చివరి వర్తమానం ఇస్తున్నాను. And I gave from the same verse. ఇదే వచనం ద్వారా నేను బోధిస్తున్నాను. Acts 15:26. అపోస్తల కార్యములు 15:26. And a very challenging message God gave me. ఎంతో సవాలుతో కూడిన సందేశాన్ని దేవుడు నాకు ఇచ్చారు. And then brother Elisha, the God servant, is a wonderful translator. అప్పుడు దైవ సేవకుడు ఎలీషా గారు తాను అద్భుతమైన తర్జుమాదారుడు. He maintained the tempo of the speaker messenger. తాను ఆ వర్తమానం చెప్పే వ్యక్తి యొక్క నాడి పట్టుకుంటాడు. స్వచ్ఛమైన తెలుగులో. స్వచ్ఛమైన తెలుగులో. Then he was translating for me. అలాగే తాను తెలుగులో తర్జుమా Message చేస్తున్నాడు. was over. కూడిక అయిపోయింది. I said, may God bless this word, and I sat down and I was praying in my heart. నేను అన్నాను, దేవుడి వాక్యం దీవించును గాక అని చెప్పి అక్కడ కూర్చొని నా హృదయంలో నేను ప్రార్థన చేసుకుంటాను. Then brother Elisha stood and started making announcements for the church. అప్పుడు ఎలీషా గారు నిలువబడి సంఘము కొరకై ప్రకటనలు చేయడం మొదలుపెట్టారు. Announcements, he said like this. ప్రకటనల్లో ఇలా అన్నారు. When brother was giving the word, I had a burden which I would like to share with you. సహోదరుడు వర్తమానం ఇస్తున్నప్పుడు నాకు ఒక భారం కలిగింది, అది నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అన్నారు. And then he said like this. అప్పుడు ఆయన ఇలా అన్నారు. I was surprised when he said those words. ఆయన ఆ మాటలు చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. When brother was giving word with so much of concern and passion, సహోదరుడు ఎంతో పట్టింపుతోను ఎంతో తీవ్రంగా వర్తమానం ఇస్తున్నప్పుడు, ఇంత భారంగా వర్తమానం when ఇస్తున్నప్పుడు, he was sharing the word like this, ఆ దినాన ఆ వర్తమానం ఇచ్చేటప్పుడు why he is still వర్తమానం కాదు, ఈ విధంగా ఆయన వర్తమానం చెప్తుంటే ఈ విధంగా ఆయన వర్తమానం నాకేమనిపించిందంటే why can't he resign his job and serve the Lord? ఎందుకు ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి దేవుని సేవ చేయకూడదా అనుకున్నాను. నాకు ఏదో బాంబు పేలినట్టు అయిపోయింది, నా గుండెల్లో బాంబు పేలినట్టు అయింది. And then I was wondering, I never shared with him. అప్పుడు నేను ఎవరితో కూడా ఆ మాటలు పంచుకోలేదు. నేను చాలా I never shared with him. నేను ఆయనతో ఎన్నడూ పంచుకోలేదు, ఎప్పుడు చెప్పలేదు. But how did this come into his mouth? ఈ మాటలు ఆయన నోటి గుండా ఎలా వచ్చాయబ్బా I took it as from the Lord through Elisha. అది ఎలీషా ద్వారా దేవుడే మాట్లాడుతున్నాడని తలంచాను. And then I tell you, I did not tell my sister also. అప్పుడు నేను నా సహోదరితో కూడా చెప్పలేదు. And my son was with me. నా కుమారుడు నాతో పాటు ఉన్నాడు. I did not tell him also. అతనితో కూడా నేను చెప్పలేదు. Went back to Delhi. తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోయాను. Very next day when I went to my office, I resigned my job. తరువాత రోజే నేను నా ఆఫీస్కి వెళ్ళిన వెంటనే నేను ఉద్యోగానికి రాజీనామా చేశాను. It was very, very clear in my heart. ఎందుకంటే నా హృదయంలో ఆ మాటలు అలా పనిచేశాయి. God has called me. దేవుడు నన్ను పిలిచాడు. And I resigned my job.